ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 19, 20, 21 తేదీల్లో ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. ఈ 3 రోజులు మీ జీవితంలో పెద్ద మార్పులు రాబోతున్నాయి. అదృష్టం ఈ సమయంలో మీకు అనుకూలంగా మారబోతుంది. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడ్ను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 19, 20, 21 తేదీల్లో ఎస్ అనే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ సమయంలో ఈ వ్యక్తి వల్ల మీరు ఎలాంటి మార్పులు పొందబోతున్నారు, మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఇప్పటి వరకు ఎన్నిసార్లు మీ మనస్సు విరిగిందో, ఎన్నిసార్లు దేవుణ్ణి ప్రశ్నించారో, ఎన్ని రాత్రులు మీరు నిద్ర లేకుండా గడిచాయో అవి మీకే తెలుసు, దేవుడికే తెలుసు. బయటికి నవ్వుతూ ఉన్న లోపల మాత్రం నా జీవితం ఎప్పుడు మారుతుంది అని మీరు అడిగిన ప్రశ్న ఈ క్షణంలో విధికి వినిపిస్తుంది. సూర్య దేవుని ఒకరిపైకి తీసుకువెళ్లే ముందు ఆ వ్యక్తిని పూర్తిగా పరీక్షిస్తారు. ఆ వ్యక్తి పరీక్షలో మీరు నిలబడ్డారు, పడిపోయినా లేచారు, వదిలిపెట్టలేదు. ఇప్పుడు మీ జీవితంలో కష్టాల అధ్యయనం ముగిసే దశకు వచ్చింది. తలరాత మారే ముందు సూర్యదేవుడు పంపే సంకేతాలు మీ చుట్టూ కనిపించడం మొదలవుతాయి. అలాగే సూర్యదేవుని అనుగ్రహం ఈ సమయంలో మీపై ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీ జీవితం అనేది నిజంగా మారబోతుంది. నిజంగా ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉండి ఈ వీడియో చూడండి, మనస్సు ప్రశాంతంగా పెట్టుకొని వినండి. ఎందుకంటే ఇక్కడ వినబోయేది సాధారణ జాతకం కాదు, మీ జీవితాన్ని మలుపు తిప్పే సత్యం. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే అది యాదృచ్ఛికం కాదు. మీరు ఎప్పుడు ఈ మాటలు విన్నారంటే ఇది సాధారణంగా జరగలేదు. మీ జీవితంలో చాలా కాలంగా నడుస్తున్న ఒక అంతర్గత యుద్ధానికి ఇది సంకేతం. ధనుస్సు రాశి వారు బయటకి ఎంత సాధారణంగా కనిపించిన లోపల మాత్రం నిరంతరం ఆలోచనలతో, భయాలతో, ఆశలతో పోరాడుతూ ఉంటారు. మీకెప్పుడైనా ఇలా అనిపించిందా, నేను నిజంగా సరైన దారిలో ఉన్నానా అనే ప్రశ్న మీ మనస్సులో పదే పదే అనిపిస్తుంది. అది మీ ఆత్మ మేల్కొంటే సూచన. మీ జీవితంలో జరిగిన చాలా సంఘటనలు మీకు అన్యాయంగా అనిపించి ఉండవచ్చు. మీరు కష్టపడినప్పుడు ఫలితం రాకపోవడం, నమ్మిన వ్యక్తుల వల్ల మోసాలు జరగడం, నిజాయితీగా ఉన్న అవమానం ఎదురవటం ఇవన్నీ మిమ్మల్ని లోపల నుంచి బలహీనంగా చేశాయి. కానీ నిజం ఏమిటంటే ఆ అనుభవాలన్నీ మిమ్మల్ని సిద్ధం చేయటానికే వచ్చాయి. సూర్యదేవుని ఒకరిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ముందు వారి లోపల ఉన్న అహంకారాన్ని, భయాన్ని, అవసరమైన ఆశలను తొలగిస్తూ వస్తాడు. అలాగే ఈ సమయంలో ఒక ఆధ్యాత్మిక సంకేతం మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు
పడబోతుంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, దైవం పంపే సంకేతం అని మీరు నమ్మండి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో కష్టాలను పడ్డారు. మీ జీవితంలో ఇకపై జరగబోయే సంఘటనలను మిమ్మల్ని వెనక్కు లాగవు, ముందుకు నడిపిస్తాయి. ఈ సమయంలో మీరు వినే ప్రతి మాట, చూసే ప్రతి సంకేతం మీకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీతో మీరు మాట్లాడండి. మీరు ఈ కాలంలో చేసిన ప్రయత్నాలు, పెట్టిన శ్రమ, చూపిన నిజాయితీ ఇవన్నీ బయటకు కనిపించలేదు. మీరు ఎంత చేసినా గుర్తింపు రాలేదని మిమ్మల్ని వెంటాడింది. ఇది కేవలం గ్రహాల ప్రభావమే కాదు, కర్మ ఫలితాల శుద్ధి. ప్రతి మనిషి జీవితంలో ఒక దశ ఉంటుంది. ఆ దశలో గత జన్మల కర్మాలు కూడా బయటకు వస్తాయి. ధనుస్సు రాశి వారు ఆ దశను అనుభవించారు. మీరు మీ జీవితంలో ఎన్నో కోల్పోయారు. కొందరు మనుషులను కూడా దూరం చేసుకున్నారు. కొన్ని అవకాశాలు కూడా మీ జీవితంలో చేజారిపోయాయి. కొన్నిసార్లు మీ మీద మీకే నమ్మకం తగ్గిపోయింది. కానీ ఈ కాలం మీకు ఒక విషయం నేర్పింది. మీరు ఎవరి మీద ఆధారపడకుండా నిలబడగలగాలని. మీలో మీరు లోపలి నుంచి బయటపడినప్పుడే బయటకు నిజమైన మార్పు వస్తుంది. కర్మ సంబంధం అంటే శిక్ష కాదు, ఒక శుద్ధి ప్రక్రియ. ఈ సమయంలో మీకు కష్టాలు ముగిసే సమయం వచ్చింది. మీరు ఎదుర్కొన్న ప్రతి బాధకు కారణం ఉంది. ఇప్పుడు ఆ కారణం ఫలితంగా మారబోతుంది. మీరు అనుభవించిన ఒంటరితనం, అవమానం, నిరాశ ఇవన్నీ త్వరలోనే బలంగా మారుతాయి. మీ జీవితానికి పునాదిగా పడబోతున్నాయి. ఈ సమయంలో సూర్య భగవానుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల కేవలం మీకు మంచి ఫలితాలే రాబోతున్నాయి. సూర్యుడు ఆత్మకు ప్రతీక. మన ఆత్మ బలంగా ఉన్నప్పుడు జీవితం కూడా బలంగా ఉంటుంది. ఈ యొక్క ధనుస్సు రాశి వారు సహజంగానే తెలివైన వారు. కానీ గత కొంతకాలంగా ఆత్మబలం తగ్గిపోయింది. మీరు మీ విలువను తగ్గించుకున్నారు. అందుకే సూర్యదేవుడు ఇప్పుడు మీ వైపు చూస్తున్నాడు. సూర్యదేవుడు కరుణ చూపించడం అంటే వెంటనే డబ్బు, పేరు రావడం కాదు. ముందుగా ఆత్మలో ఉన్న వెలుగు బయటకి రావాలి. మీరు మళ్ళీ మీ మీద నమ్మకం పెట్టుకోవడం మొదలవుతుంది. నేను చేయగలను అనే భావన తిరిగి వస్తుంది. ఈ మార్పులు బయటకి చిన్నదిగా అనిపించిన లోపల చాలా పెద్దగా ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు పునాదిగా మారుతాయి. మీరు ఎప్పుడైనా తక్కువగా భావించారో అక్కడే మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు మౌనంగా భరించిన అవమానాలకు సమాధానం దొరుకుతుంది. ఇప్పటి నుంచి మీ దశ మారబోతుంది. మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ కలిసి వస్తుంది. మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా ఇప్పుడు ఫలితానికి దగ్గరికి తీసుకువెళ్తుంది. ఇది మీ జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. ఇక చివరిగా అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే ఇప్పుడు షాక్ అవుతారు. ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో అయితే ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు, స్థలం లేదా సంస్థ లేదా అవకాశం మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషించబోతుంది. ఇది ఒక వ్యక్తి పేరు కావచ్చు, ఒక కంపెనీ పేరు కావచ్చు, లేదా మీరు వెళ్ళే ఒక ప్రదేశం కావచ్చు. ఎస్ అక్షరం మీకు అనుకోకుండా పదే పదే కనిపిస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. అది మీ జీవితంలోకి వచ్చే మార్పుకు సంకేతం. ఈ దిశలో మీరు యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలను గమనించాలి. ఎందుకంటే విధి చాలాసార్లు నేరుగా మాట్లాడదు, సంకేతాల రూపాల్లో మాట్లాడుతుంది. ఆ సంకేతాలు గుర్తించే శక్తి ధనుస్సు రాశి వారికి ఇప్పుడు ఉంది. ఆ శక్తి మేలుకొంటుంది. ఎస్ అక్షరం మీ జీవితంలో కొత్త అధ్యయనానికి తలుపు తెడుతుంది. లోపల దాచుకున్న బాధ బయటకు కనిపించే యుద్ధంలా ధనుస్సు రాశి వారు బాధను బయటకు చూపుతారు. నవ్వుతూ మాట్లాడతారు, అందరితో కలిసిపోతారు. కానీ లోపల మాత్రం ఒక నిశ్శబ్ద యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఈ సమయంలో ఎస్ అనే అక్షరం మీకు పదే పదే కనిపించడం అనేది మీకు ఒక అదృష్టంగా మారబోతుంది. ఒక ప్రదేశం కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, ఒక అవకాశానికి సంబంధించి లెటర్ కావచ్చు. ఆ అక్షరం మీకు ఎంతో అదృష్టంగా మారబోతుంది. ఈ సమయంలో అయితే సూర్య భగవానుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీరు చేసే ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మీకు కొన్ని అవకాశాలు ఈ సమయంలో మీ ముందుకు వస్తాయి. ప్రతి ఒక్క అవకాశం
అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ సమయంలో అయితే ఆ సూర్య భగవానుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తాయి. మీ జీవితంలో ఇప్పటి నుంచి కొత్త అధ్యయనం అనేది మొదలు కాబోతుంది. ఈ 3 రోజులు సూర్య భగవానుని ఆరాధన ఎక్కువగా చేయండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.